మీకు జనాలతో జరిగిన చాలా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏదన్నా, జనాలతో పబ్లిక్ బయటకు వెళ్ళినప్పుడు? గుర్తుండిపోయేది ఏం లేదండి. ఇప్పుడు అంతకుముందంటే హ్యాపీగా ఎక్కడ పడతాడు బస్సులో, సిటీ బస్సులో తిరిగేసేవాడిని, రిక్షాలు, ఏది కోల్కతా వెళ్ళినా లేకపోతే అక్కడికి ఢిల్లీ వెళ్ళినా. ఇప్పుడు సోనీ మ్యాక్స్, సెట్ మ్యాక్స్ వలన నన్ను అందరూ తెలిసిపోతుంది. నువ్వు సౌత్ యాక్టర్ కదా అంటాడు, ఇంకోడు నీ పేరు ట్రావెల్ మూర్తి కదా అంటాడు. ఏంటంటే జులై అన్నిసార్లు వచ్చింది, క్యారెక్టర్ పేరు చెప్తుంటారు. ఎక్కడో హాలిడేకి వెళ్ళి ఎక్కడో జర్మనీలో వెళ్ళినా అక్కడ ఎవడో గుర్తుపడుతున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియా వెళ్తే సర్దార్ గబ్బర్ సింగ్ నేనని ఎవరో మన రావు రమేష్ హోటల్లో టిఫిన్ చేస్తున్నాం పొద్దున్న. మొత్తం స్టాఫ్ అందరూ గుర్తుపెడుతుంటే రావు రమేష్ షాక్. ఏం బ్రహ్మాజీ నువ్వు ఏ సినిమా చేసావు, హిందీ సినిమా నువ్వు చేసావు? లేదు రమేష్ ఏంటో తెలియదంటే వరుసపెట్టి సినిమా పాత ఎన్నో వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి బాగా నోటెడ్ అయిపోయినమాట. వాళ్ళు వచ్చి ఫోటోలు దిగేసి సో మొత్తం ప్రైవసీ అంతా దబ్బింది. కృష్ణవంశీ బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో నేను కూడా స్ట్రగుల్ అవుతున్నా. నాకు ఇంటి దగ్గర డబ్బులు వచ్చాయి, మా ఫాదర్ పంపించారు. వంశీ తీసుకోవాలి ఇంట్లో డబ్బులు కానీ, ఇది ఇంట్లో వాళ్ళతో వచ్చేసాడు అంతే. తను బాగా చదువుకున్నాడు, ఎంఏ అది, బట్ ఒక డైరెక్టర్ అవ్వాలని దాంతో వచ్చేసాడు. డబ్బులు తీసుకున్న తను కలిసిన రోజున రెండోసారి మాటల్లో నైట్ 8:30 అయింది. నాకు అక్కడ పాండీ బజార్లో ఒక చిన్న హోటల్లో మంత్లీ టికెట్ ఉండేది. ఆ టైంకి మాట్లాడుతూ సుప్రియ మెస్ అనేది మాట్లాడుతూ